తమిళ హీరో సూర్య నటించిన రెట్రో చిత్రం మే 1వ తేదీన తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ అయింది. జోజు జార్జి, జయరాం నెగిటివ్ పాత్రల్లో ఈ మూవీలో నటించారు. ఇక ఈ మూవీ బడ్జెట్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, తొలి రోజు సాధించిన కలెక్షన్లు ఎంత అని వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 65 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఈ మూవీ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే తమిళనాడులో 40 కోట్లు, కేరళ, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 13 కోట్లు, ఓవర్సీస్లో 18 కోట్లు, తెలుగులో 9.50 కోట్ల చొప్పున మొత్తం ప్రపంచవ్యాప్తంగా 80.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ఈ మూవీ లాభాల్లోకి రావాలి అంటే 82 కోట్ల రూపాయల షేర్, 165 కోట్ల రూపాయల గ్రాస్ వసూలును రాబట్టాలి. ఈ మూవీ 24 గంటల్లో తమిళంలో 2 లక్షల టికెట్లను అమ్ముడయ్యాయి. ఇక ఓవర్సీస్ యూకేలో మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 3,200 టికెట్లు అమ్ముడవ్వగా $34,246 వసూళ్లను సాధించింది. ఈ మూవీ ప్రీసేల్స్ ద్వారా 16 కోట్లకు పైగానే వసూళ్లను అందుకున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీ తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే మొదటి రోజు థియేటర్ ఆక్యుపెన్సీ 50% పైగానే ఉంది. ఇక ఈ మూవీ తొలి రోజు 41 కోట్ల నుంచి 50 కోట్ల మధ్యన గ్రాస్ వసూళ్లను రాబట్టవచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఈ మూవీ ఎంత మేరకు కలెక్షన్లను రాబడుతుంది అనుకుంటున్నారో మీరు కింద కామెంట్లో తెలియజేయండి.